ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా రామచంద్రాపురంలో ఒక దారుణమైనటువంటి ఘటన. ఏంటంటే కోవిడ్ టైంలోనే స్టార్ట్ చేశారు వీళ్ళు. కోవిడ్ టైంలో అయితే ఒక పెయింటర్ అతను ఆహ్, ఆ టైంలో మరి పెయింటింగ్ అది అన్నప్పుడు ఎవరు రానిచ్చేవారు కాదు. చాలా ఇబ్బందులు ఉండేవి కాదు. లాక్‌డౌన్ టైంలో ఒక చిల్ చాట్ అని ఒక యాప్‌లో ఆ యాప్ ఏంటంటే ఎవరైనా అందులో బట్టలు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్స్ చేస్తే మాట్లాడితే వాళ్ళకి డబ్బులు పంపిస్తాం అట్లా ఉండేది. కొంతవరకు యాప్ కొంత తీసుకుని వీళ్ళకి కొంచెం పంపించడం అనేది ఉండేది. ఆ యాప్ గురించి తెలుసుకున్నాడు భర్త. తెలుసుకుని ఆమెతో వీడియో ఫోన్లు చేయించడం ఇవన్నీ స్టార్ట్ అయినాయి. కోవిడ్ టైం కదా, ఇక నేను డబ్బులు సంపాదించలేని పరిస్థితి ఉంది, నువ్వు ఇట్లా కనుక చేస్తే అవతల వాళ్ళు ఎవరో వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, వేరే వేరే జిల్లాల వాళ్ళు ఉంటారు, నేను బయట ఎక్కడ వాళ్ళు గుర్తుపట్టలేరు, అక్కడక్కడ మాస్కులు అవి పెట్టించుకుని నెమ్మదికి తర్వాత మాస్కులు తీసేస్తే ఇంకో డబ్బులు రావడం ఇట్లా ఇట్లా చేసి కోవిడ్ అయిపోయింది, లాక్డౌన్ అయిపోయింది, జనజీవనం అంతా బాగానే నడుస్తుంది. అయినా కానీ పెయింటింగ్ జాబ్ వదిలేసి తను భార్యతో ఈ రకంగా కంటిన్యూ అవుతూనే అమ్మాయితో చేస్తూనే ఉన్నాడు. 18 లక్షలు సంపాదించారండి వాళ్ళు ఈ వీడియో ఇది స్టార్ట్ చేసిన తర్వాత. దాంతోపాటు మళ్ళీ బంగారం ఇవన్నీ. అంటే చూడండి, ఒక పాయింట్ తర్వాత భార్యను ఆపాలి కదా, భార్య బలవంతంగా చేయించడం చెప్తుంది మరి కంటిన్యూస్గా బయట ఎక్కడ పడదని. ఇప్పుడు ఏమైందంటే మాస్క్ లేకుండా ఒక 1 ఇయర్ 6 మంత్స్ తర్వాత మాస్క్ కూడా తీసేసి చేయడం స్టార్ట్ చేసింది, ఎక్కువ డబ్బులు వస్తాయని. ఇద్దరు కలిసి భర్తను భార్య కలిసి కొన్నిసార్లు ఇద్దరు కూడా కలిసి సంభోగించుకునేటువంటి వీడియోలు కూడా చేయడం. ఆ వీడియోలు ట్విట్టర్లో అక్కడ బయట ఎవరో పెట్టాడు. అట్లా తెలిసిన వాళ్ళకి వెళ్ళిపోవడం, అత్తగారి ఇంట్లో చేరిపోవడం, గొడవ ఫ్యామిలీలో రచ్చ గొడవలు నడుస్తున్నాయి. ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ బాధితురాలుగా, అంటే నాకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఎవరో ఒక యాప్ ద్వారా మామూలుగా తీసుకుని దాన్ని బయటకు లీక్ చేశారు, నెట్లో పెట్టారనేసి గగ్గోలు గోల ఏడుపు ఇది చేశారు, కంప్లైంట్ రైజ్ చేశారు. చేస్తే అక్కడేం జరిగింది, కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత అక్కడ అంతకంటే దరిద్రుడు కానిస్టేబుల్, నువ్వు ఎలాగో వీడియో కాల్ అట్లా చేసావు కదా, నువ్వు వచ్చి నాతో డైరెక్ట్గా చేయరారా అని గొడవ. అది మళ్ళీ సెపరేట్ కేసు అవడం. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఫైల్ చేసినప్పుడు వాళ్ళ పర్సనల్ నెంబర్లు తీసుకోవడం, వాళ్ళతో పర్సనల్ ఇంటరాక్ట్ అవ్వడం చాలా డేంజరస్ థింగ్ అనమాట. ఇది ఆలోచించుకొని మనం జాగ్రత్తగా మసులుకోవాలి. సో అట్లాంటిది చాలా దారుణంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఈరోజు బట్టలు లేకుండా వీడియో కాల్స్, అంటే భార్యతో అట్లా చేయించాడంటే ఇంకా ఎట్లా వెళ్తుంది సొసైటీ, యాజ్ ఎ సొసైటీ మనందరం ఎటు వెళ్తున్నాం అనేది తలుచుకుంటే చాలా భయంగా బాధగా ఉంది.